అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అయితే నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి. కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది. నారు పోయాలా వద్దా, నాట్లు వేయాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లేసి మోటార్లు పెట్టి అప్లపాలైతా ఉన్నారు. తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని, సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి 3 విడతల్లో నీళ్లు ఇచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు మరి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్కు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. ఈ వానకాలం బోనస్ కూడా 600 కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం. పేరుకేమో 24 గంటల్లో వేస్తున్నాం, తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు. నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ బల్లే, వానకాలం బోనస్ బల్లే. యాసంగి 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, యాసంగిలో ఈ వానకాలం 600 కోట్లు పెండింగ్ ఉంది. 1800 కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన 1200 కోట్ల రూపాయల బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఆల్రెడీ పంట సీజన్ స్టార్ట్ అయింది. రైతులు దున్నుతున్నారు, చేను రెడీ చేసినారు, నార్లు పోసినారు. మరి పెట్టుబడి సాయం అనేది మొదట్లోనే ఇవ్వాలి కదా. మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్నగా లీకులు ఇస్తున్నాడు. ఏమని? మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతాం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లు అయ్యేదాకా ఆగిండ్రా? యాసంగిలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 50-60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక పంటనే చేస్తారు, పత్తి 6-7 నెలల పంట. మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా, ఇయ్యరా? చెరుకు రైతులు, పసుపు రైతులు, అనేక మంది రైతులు ఉన్నారు. మరి ఆ రైతులకు ఈ రోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా, ఇవ్వరా? కందులు 10 నెలల పంట, చెరుకు 11 నెలల పంట, పత్తి 7 నెలల పంట, పండ్ల తోటలు ఉన్నాయి, ఆయిల్ పామ్ ఉన్నది. మరి రైతుల పరిస్థితి ఏంది? అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు, ఇప్పుడేమో 1 పంటకే ముక్కులకు వచ్చిందా? ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధే కొట్టినావు. మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా